ఎమ్మెల్యే ఎన్నం ఆలోచన దిక్సూచి లాంటిది మంత్రి శ్రీహరి. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి ఆలోచన విధానం దిక్సూచి లాంటిదని, రాష్ట్రంలోనే ఇలాంటి కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకోవాలని అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ, క్రీడల, యువజన సర్వీస్ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కొనియాడారు. మంగళవారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రాంగణంలో నిర్వహించిన మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు స్వయం ఉపాధి కల్పనకై సెట్విన్ వారి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి శ్రీహరితో పాటు ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారని, మహిళలు స్వయం శక్తితో ఎదిగి వారి కుటుంబాలను ఆర్థికంగా తీర్చుకునేందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం గొప్ప విషయమని ఆయన తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను మా నియోజకవర్గాల్లో కూడా నిర్వహించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సెట్పిన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్, జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి, ఎమ్మెల్యే సతీమణి ప్రసన్న, ముడా చైర్మన్ లక్ష్మణ్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత, నవరత్నాలు క్యాంపు ఇన్ఛార్జ్ గుండా మనోహర్, కోఆర్డినేటర్ నిజలింగం, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితారెడ్డి, వైస్ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఇయర్ కి దీన్ని మొత్తం రాష్ట్రం అంతా యుద్ధం ప్రభుత్వం తరఫున అని చెప్పిన మాట, అటువంటి సందర్భం మంచిగా కూడా అంటే మనం మామూలుగా వచ్చినటువంటి ఆలోచన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుపోయే ప్రయత్నం చేస్తామనే విధంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ సెట్విన్లో ఈ ట్రైన్ ప్రోగ్రామ్ని కూడా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసే విధంగా ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవాల్సిందిగా సెట్విన్ ఎండి గారిని మరి అదేవిధంగా యాజమాన్యానికి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మనం ఏమి ఇయ్యలేము, ఏమి శాశ్వతం కాదు. మనం మోటు మాట చెప్తున్నారు మా దగ్గర, ఒక మనిషికి చెట్టెక్కనికి రావాలి, ఈత కొట్టడానికి రావాలని, ఈ రెండు కూడా ఏదో ఒక సందర్భంలో మనం బతికిస్తాయంట. చెట్టెక్కనికి వస్తే, ఈత కొట్టడానికి వస్తే అవి సందర్భం బట్టి రావు. అవకాశం వచ్చినప్పుడు ప్రాణాన్ని మిగిలిస్తుంది. అట్లా ఒక ట్రైన్డ్ అయినటువంటి మా సోదరిమని జీవితకాలం కుటుంబాన్ని సహకారంగా ఉంటుందన్న ఉద్దేశంతో తీసుకునే కార్యక్రమాలు కాబట్టి మీరందరూ కూడా ట్రైన్డ్ అయి ఉండాలా. ట్రైన్డ్ అయి ఉన్నటువంటి ఈ మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలా. దీని ప్రొఫెషన్ని ఇది చిన్నది, దీంతో ఏమవుతుంది ఇది కాదు, ఈ చిన్నదే జీవితాలని కుటుంబాలని కాపాడుతుంది విషయాన్ని గుర్తు చేసుకుంటూ మీ అందరి తరఫు నుంచి ఇంత మంచి ఆలోచన సీన గారికి, అదే మరి మా సెట్విన్ గారికి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్. ఇప్పుడు వేదిక మీద పెద్ద మనుషులు ఎవరు మాట్లాడినా కూడా ఒకటి కోరుకుంటున్నాం, మా గౌరవం అంతా మీ చేతుల్నే. మీరు ఎప్పటివరకైతే గౌరవంగా బతకలేరో, మీరు తలెత్తుకొని బతికేటువంటి స్థాయికి ఎదిగారో అప్పటిదాకా మాకు గౌరవం ఉంటలేదన్న మాట గుర్తు చేస్తా ఉన్నా. మీరు గౌరవంగా బతికినప్పుడే మేము కూడా తెల్లబట్టలు వేసుకొని ఎంత తిరలాడినా కూడా ఉపయోగం ఉండదు. మా ఇంటి కుటుంబ సభ్యులందరినీ కూడా ఇప్పటిదాకా దగ్గర 30 సంవత్సరాలకి రాజకీయాలు ఉన్న ఇంటి బాధ్యతలంతా కూడా నా భార్య లలితనే మోస్తూ ఉంది. పిల్లల చదువు కానీ, మంచి కానీ, చెడు కానీ, ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరింపు కానీ, ఇవన్నీ కూడా ఆమెతోనే సాధ్యమైంది. ఆమె లేదే లేదు, స్త్రీ శక్తి లేదే ఎవరు కూడా ముందుకు పోలేరు. ఇది సృష్టి అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, ఖచ్చితంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని మరి ఆ భగవంతుడు శ్రీనాకి ఎట్లా ఇస్తారో, మరి పడుకున్నప్పుడు ఇస్తారా, లేచినప్పుడు ఇస్తారో తెలియదు, కానీ ఈ ఆలోచన విధానాన్ని మనం మహబూబ్నగర్లో స్పార్క్ అయిన ఈ విషయాన్ని ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. సోదరులారా, మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం, వినూత్నంగా ఈ కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ఇక్కడిక్కడ ప్రాంతాలకు బట్టి ఇక్కడ ఈ కోర్సు తీసుకుంటే మనకి ఇంకొంత లాభం అవుతుంది. ఈ ప్రాంతంలో కొంత ఈ టెక్స్టైల్ డిజైన్ కానీ, ఇంకోటి కానీ, ఇంకా ఎన్నో రకాల కోర్సులు ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మన ఉమ్మడి పాలమూరు జిల్లాకి ఏ ప్రత్యేకత ఉందో ఆ కోర్సులన్నీ కూడా నేను ఖచ్చితంగా సెట్విన్ వాళ్ళ దగ్గర మాట్లాడతా. ఇది లేట్ కానివ్వకుండా వీలైన తొందరలో ఖచ్చితంగా పాలమూరు మహిళ అంటే ఆదర్శంగా నిలవాలా. ఏ ఊరంటే మా పాలమూరు అని చెప్తూనే మహిళ చెప్పినప్పుడు గర్వంగా అవతల పక్కన దృష్టిలో కానీ గౌరవం కనిపించాలి. ఆ విధంగా మీరు ముందుకు పోయే విధంగా ప్రతి ప్రయత్నాన్ని కూడా ఒక నిబద్ధతతో, బాధ్యతతో తీసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఒక చక్కటి కార్యక్రమాన్ని నా జీవితకాలం ఉన్నంత వరకు కూడా మంత్రి అయిన తర్వాత మొదటి ప్రోగ్రాం ఏంటంటే మా సోదరి మన దగ్గర చేసినటువంటి అవకాశం ఇచ్చిన సింధనని, మా సోదరి మనందరినీ కూడా గుర్తుపెట్టుకుంటా అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఖచ్చితంగా మీరు ఎదగాల.
మీరు ఎదిగినప్పుడే చూడండి, ఇంతమంది మధ్యలో మా మహిళా సోదరి మళ్ళీ కూర్చున్నది ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ, ఎంత గర్వంగా ఉంటుంది. ఇక మా వదినమ్మ కూర్చున్నది, అది మా మహిళా అధ్యక్షులు కూర్చున్నది, మా మహిళలందరూ కూడా ఇంత అంటే మీరు కూడా దేనికి తీసిపోరు అన్నది ఎప్పటివరకైతే మీ లోపల ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీయము అప్పటిదాకా అది బయటికి రాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ని కూడా డెప్త్గా ఆలోచన చేసి, ఇక్కడ ఎవరం కూడా ఒక ఆషమాషిగా రాలే, అదృష్టానికో దురదృష్టానికో కాదు, అదృష్టానికే ఉన్నటువంటి పాలమూరు జిల్లాలో ఉన్న 14 మంది ముఖ్యమంత్రితో సహా 14 మంది ఎమ్మెల్యేలుగా మీ ఆశీర్వాదం వల్ల గెలిచిన మేము ఏ ఊకెలేం. ఖచ్చితంగా మా ఈ 5 ఏళ్లలో ఏదో ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి, మా సోదరిమణులకు కూడా ఒక ప్రత్యేకతను చాటుకునే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, సమయాతీతం అవుతుంది కాబట్టి చెడును చెడు చెప్పే ధైర్యం ఉండాలి. అప్పుడే కానీ కొద్ది సమాజానికి మనం చేసిన వాళ్ళం అవుతామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇచ్చే 10 రూపాయలైనా లేకుంటే ఇచ్చే ప్రతి స్కీమ్ అయినా కూడా మహిళల చేతిలో పెడితేనే కొంత సురక్షితంగా ఉంటుంది, మహిళల చేతిలో పెడితేనే కొంత అభివృద్ధికి ముందు పోయిన వాళ్ళం అవుతామనే ఆలోచనతో ఉంది. కాబట్టి నేను ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందు పైలట్గా ప్రోగ్రాం కింద మహబూబ్నగర్లో చూసి దీన్ని మొత్తంగా స్టడీ చేస్తా, దీన్ని ఉమ్మడి పాలమూరు జిల్లా అంతా విస్తరింపజేసి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నా ఏ చెల్లి కూడా ఇంటి వాళ్ళ మీద కానీ భర్త మీద కానీ డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్గా ఆలోచన చేసే శక్తిని ఇచ్చేంత వరకు ఖచ్చితంగా పోరాటం చేద్దామనేటువంటి ఆలోచనతో ముందుకు పోతానని తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కూడా చాలా విషయాలు చెప్పారు. నేను సీరణకు అన్నాను, సీరణ నువ్వు గింతసేపు మాట్లాడితే నేను మాట్లాడడానికి ఏముంటుందని చెప్పిన, మొత్తం నీవే మాట్లాడిస్తే నేనే మాట్లాడతానా. భగవంతుడు అందరికీ అవకాశాలు ఇస్తున్నప్పుడు పనిచేసే తత్వాన్ని కూడా ఇచ్చి మరుస్తాడు. ఆ అవకాశం వచ్చినప్పుడు అహర్నిశలు పనిచేసి ఆ సమయంలో మనమేమైనా చేయగలిగిన సమాజానికి అనేటువంటి ఒక స్ఫూర్తితో ముందుకు పోయేటువంటి ఆ సన్నివేశాన్ని, ఆ సందర్భాన్ని మనం మన లోపల ఆలింగనం చేసుకొని చేస్తే తర్వాతి తరాలు కొంత గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఈ సెట్ఫెన్లో ఈ తీసుకున్న కార్యక్రమం ట్రైనింగ్ ఒక 1000 మందికి ఇప్పటిదాకా ఇచ్చారు, 1000 మంది ఇక్కడ కూర్చున్నారు. ఎందుకంటే ముఖ్యమైన మాట ఇంకొకటి చెప్తా, ఒక కొద్ది రోజుల క్రితం 10th క్లాస్ ఎగ్జామ్స్ నడుస్తూ ఉండే, ఒక 2 నెలల ముందర మేమంతా కూర్చొని ఒకసారి మాట్లాడుతూ ఉంటే శ్రీహరి ఈ విధంగా ఒక కార్యక్రమం తీసుకుంటున్న డిజిటలైజ్డ్ 2D 3D యానిమేషన్స్ ద్వారా పిల్లలకు బుక్స్ ఇలా ప్రింట్ చేస్తున్నాం బాగుంటుందని చెప్పేసి చెప్పిన మరుక్షణమే నిజంగా కూడా నేను నా నియోజకవర్గం, అప్పుడు నేను ఎమ్మెల్యేని మాత్రమే, నిజంగా కూడా నా నియోజకవర్గ 10th క్లాస్ పిల్లలకి ఇంతకంటే ఇంకేమి ఇవ్వగలుగుతా అని చెప్పేసి ఆ రోజు గవర్నమెంట్ స్కీమ్ కాదు అది, ఆ రోజు కాదు ఈ రోజు కూడా కాదు, ప్రతి ఒక్కరు ఇంత ఖర్చు ఎంతన్నా ఖర్చు కానైనా ఖచ్చితంగా నా పిల్లలకు ఇవ్వగలిగేటువంటి ఒక మంచి అవకాశం నేను ఎట్లా ఫోటోకొట్టుకుంటా అని చెప్పేసి మక్తల్ నియోజకవర్గంలో 3718 మంది పిల్లలకు, అమ్మాయిలకు అబ్బాయిలకు ఒక డిజిటలైజ్డ్ యానిమేషన్ 2D 3D బుక్స్ని నిజంగా కూడా అన్నగారి మార్గదర్శకం ద్వారా నేను కూడా ప్రింట్ చేయించి ప్రతి మండలంలో ఒక స్క్రీన్స్ పెట్టించి ఎట్లా చదవాలని చూపిస్తే 62% ఉన్నటువంటి మా మక్తల్ నియోజకవర్గ అమ్మాయిలు అబ్బాయిలు 10th క్లాస్ ఉత్తీర్ణత గర్వంగా చెప్పుకుంటున్నా 100% అందరూ కూడా పాస్ అయినన్న మాట వరకు గుర్తు చేస్తా ఉన్నాం. దట్ క్రెడిట్ గోస్ టు ఎన్ఎం శ్రీనన్న. ఆ రోజు నాకు ఆలోచన లేదు, కానీ ఆ చూపించిన పాట చాలా మంచిగా నచ్చింది. ఆ నచ్చిన మరుక్షణమే వెనుక ముందు చూసుకోకుండా జేబుకి దెబ్బ పెట్టేసేసి బుక్స్ తీసుకొచ్చి ప్రతి మండలం తిరిగి ప్రతి పిల్లలు, ఈరోజు నా దగ్గర 3500 మంది అమ్మాయిలు అబ్బాయిలు వారి కుటుంబ సభ్యులు కనపడ్డా కూడా వాళ్ళ ముఖాల్లో బుక్ ఇచ్చినటువంటి సంతోషాన్ని చూస్తూ ఉంటే నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. అదే మాదిరిగా సెట్విన్లో 1000 మంది నా సోదరి మనందరూ కూడా ట్రైండ్ అయ్యి జీవితం అంతా డిపెండెంట్గా కాకుండా ఇండిపెండెంట్గా మీ సొంత ఆలోచనతో బతికేటువంటి విధానానికి దారి చూపించిన మా సింధన్నకు మరొక్కసారి సెట్విన్కి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. నేను ఈ వేదిక ద్వారా ఒక్క మాట మాత్రం మాటిస్తా ఉన్నా. ప్రతిసారి కూర్చున్నప్పుడు కొంత సంతోషం అనిపించిన సింధన్న, మహబూబ్నగర్ ఫస్ట్ కాదన్నా, దాని మీద కొద్దిగా 3 అక్షరాలు రాయాలి మీరు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఫస్ట్ అని రాయనా, ఎందుకంటే మేము ఇంకా 13 మంది మీతో పాటు నడుస్తాం. అందరం కూడా 13 మంది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే నేను స్వయంగా లేపుతానా, ఈ విధంగా చేద్దాం మనం కూడా అని చెప్పి చూపిస్తా. ఎందుకంటే ఈ సెట్విన్ కూడా నా అండర్లోనే వస్తానని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నారు. కాబట్టి నేను వీరితో కోరుతా ఉన్నా, మా దగ్గర మాకు అమర్చింత మండలంలో 200 మంది అమ్మాయిలు ట్రైనింగ్ చేస్తూ ఉంటే నేను మొన్ననే పోయినా చూస్తే వాళ్ళు బయట కొత్త ఎల్వి అని ఇంకో కొత్త డ్రెస్సింగ్ కోడ్ కంపెనీలు వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకొని చేస్తూ ఉంటే నేను ఈ వేదిక ద్వారా నేను ఆ విషయాన్ని ఇంతకుముందు అన్నని అడిగిన,
లేదు మా డైరెక్టర్ అడిగితే లేదు ఇంకా అది మా అండర్లకు రాలేదన్నారు. మరి మా అండర్లకు మీ అదే మాదిరిగా నేను మంత్రి అయిన తర్వాత కూడా మిగతా 3-4 చోట్ల కార్యక్రమాలు ఉంటే ఎందుకో అది తప్పిపోయినాయి. ఫస్ట్ కార్యక్రమం కూడా నేను నీకు రావడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఈ పాలమూరులో కాలినడికిన తిల్లాడినా, సైకిల్ మీద తిల్లాడినా, కొంత రోజుల తర్వాత సైకిల్ మోటార్ మీద తిల్లాడినా, ఈరోజు ఒక మంత్రిగా తిల్లాడుతూ ఉంటే నా గడ్డకు నేను ఏమైనా చేసుకుందామని ఆలోచన ఎన్ని ఏళ్ళకించి ఉంది. ఆలోచన ఈ విధంగా మీ ద్వారా ముందుకు వస్తుందని నేను ఎప్పుడు కూడా ఊహించలే. ఇంతమంది సెట్వెన్లో ట్రైన్ అయ్యి ఈ ట్రైన్లో అయినటువంటి మా సోదరి మనందరూ కూడా సర్టిఫికేట్లు ఇస్తా అని చెప్పి ఎప్పుడు కూడా ఊహించలే. చాలా సంతోషంగా ఉంది. మరి నవరత్నాల పేరు మీద మా సోదరుడు అది టైలరింగ్ కానివ్వండి, కంప్యూటర్ కోర్స్ కానివ్వండి, బ్యూటీషియన్ కోర్స్ కానివ్వండి, అండ్ మగ్గాల కోర్స్ అని కొత్తగా అంటా ఉన్నారు. ఇతరత్ర ఒక 5,000 మందికి ఒక అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో తీసుకున్న కార్యక్రమం.